తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఉత్తర ద్వార దర్శనాలు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించిందన్నారు. వైకుంఠ ద్వారం ఏర్పాటైన మొదటి 3 రోజులు ₹300 శ్రీవాణి కోట టికెట్ల దర్శనాలను రద్దు చేసినట్టు తెలిపారు. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రోజుకు ₹300 దర్శన టికెట్లు 15,000, శ్రీవాణి దర్శన టికెట్లు 1,000 రెగ్యులర్ పద్ధతిలో మంజూరు చేయనున్నారు. ఇందులో కూడా మొదటి 3 రోజులకు ఈ డిప్ ద్వారా టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్కు అవకాశం ఉండగా డిసెంబర్ 2వ తేదీన డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాబోయేటువంటి ఏదైతే ఉందో ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక 15-20 రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది. అది డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తాము. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికులందరికీ చేరవేయాలని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇకపోతే ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది. ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు, దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది 8 లక్షల టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు 8 లక్షలకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 3 డేస్లో అయితే అన్ని కలిపి దాదాపు 70, ఫస్ట్ రోజు ట్యూస్డే 70,000 మంది దర్శనం చేయించడం జరుగుతుంది. సెకండ్ డే వెడ్నెస్డే దాదాపు 75,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. 3వ రోజు జనవరి 1
దాదాపు 68,000 మందికి దర్శనం చేపించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనకి ఆ రోజు కూడా మా విఐపి దర్శనాలు ఆర్థిక సేవలు కూడా రద్దయి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే 20 గంటల్లో ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్లు 20 గంటల్లో దాదాపు 15.5 గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు అంటే స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్గా హైయెస్ట్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 90% టయాన్ని సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది. టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు 70% పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియజేస్తారు. వాట్సాప్ కానీ ఇప్పుడు మామూలు వాట్సాప్ సర్వీసెస్ రియల్ టైమ్ గవర్నెన్స్ లో స్టేట్ లో ఇస్తున్నారు. వాళ్ళని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మనకి వాట్సాప్ లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మన సింప్లిఫైడ్ ప్రొసీజర్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లోనే ఇస్తాం. వాళ్ళకు కూడా ఆన్లైన్ లో లోకల్స్ కూడా ఎవ్రీడే 6th, 7th, 8th 3 days 5,000 లోకల్స్ కి కేటాయించడం జరుగుతుంది.